అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మీనరాశి వారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఇటీవల కొందరు జీవితంలో అనుకోని పరిణామాలు, కొత్త పరిచయాలు, భావోద్వేగ గందరగోళాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. అలాంటి సమయంలో ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే దీనిని భయపడాల్సిన విషయంగా కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన సూచనగా మాత్రమే చూడాలి. ఈ వీడియోలో తెలియని వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, ముఖ్యంగా స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి, ఈ సమయంలో అనేక అంశాల్లో మీరు ఎదుర్కోబోయే పరిణామాలు, అలాగే చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే శ్రీరాముడి అనుగ్రహం కోసం కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తెలియజేయండి. అలాగే మీకు తెలిసిన వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి. అందం, విలాసం, ప్రేమ, కళలు, సౌందర్యం వంటి అంశాలపై వీరికి సహజమైన ఆసక్తి ఉంటుంది. వీరు సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. అందుకే వీరిని పట్టుదల కలిగిన వ్యక్తులుగా గుర్తిస్తారు. వీరికి ప్రధాన బలం సహనం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగటానికి ఇష్టపడతారు. కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. తమ కుటుంబ సభ్యుల సుఖ సంతోషాల కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. నమ్మకమైన స్నేహితులుగా, బాధ్యతాయుతమైన జీవిత భాగస్వాములుగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సంపాదించిన ధనాన్ని పొదుపు చేయటం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేయటం వీరి ప్రత్యేకత. అనవసర ఖర్చులను సాధ్యమైనంత వరకు నివారిస్తారు. స్థిరమైన ఆదాయం, భద్రమైన జీవితం, ఆస్తి సంపాదన వంటి లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడతారు. వీరికి ప్రకృతి, సంగీతం, రుచికరమైన ఆహారం, కళలు మరియు అందమైన వస్తువులపై ప్రత్యేక అభిరుచి ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో గడపటం వీరికి ఎంతో ఇష్టం. ఒత్తిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల కంటే స్థిరత్వం, ప్రశాంతత ఉన్న జీవన శైలిని ఇష్టపడతారు. అయితే వీరిలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు మొండితనం ఎక్కువగా కనిపించవచ్చు. ఒకసారి తమ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటే దాన్ని మార్చుకోవటం కష్టంగా ఉంటుంది. కొత్త మార్పులను వెంటనే అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు. అందువల్ల కొన్ని మంచి అవకాశాలు ఆలస్యంగా గుర్తించే పరిస్థితులు రావచ్చు. ప్రేమ మరియు సంబంధాల విషయంలో వీరు నిజాయితీగా ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే వారికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. నమ్మకాన్ని ఎంతో విలువగా భావిస్తారు. తమకు ప్రియమైన వారిని రక్షించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే ద్రోహాన్ని లేదా మోసాన్ని సులభంగా మర్చిపోలేరు. ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. క్రమశిక్షణతో పనిచేస్తూ నెమ్మదిగా అయినా మంచి విజయాలను సాధిస్తారు. బ్యాంకింగ్, వ్యవసాయం, నిర్మాణ రంగం, కళలు, సంగీతం, ఫ్యాషన్, ఆర్థిక నిర్వహణ వంటి రంగాల్లో మంచి ప్రతిభను కనబరచగలరు. మొత్తంగా చూస్తే వీరు విశ్వసనీయత, సహనం, కష్టపడే తత్వం, కుటుంబంపై ప్రేమ, ఆర్థిక క్రమశిక్షణ వంటి గొప్ప లక్షణాలతో ప్రత్యేకంగా నిలుస్తారు. వీరి పట్టుదల వారిని జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లగలదు. అయితే మొండితనాన్ని తగ్గించుకుని కొత్త ఆలోచనలను స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా మరింత విజయాలను సాధించే అవకాశాలు పెరుగుతాయి. వీరికి జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, చిన్ననాటి పెంపకం, కుటుంబ విలువలు, స్నేహితుల ప్రభావం, సామాజిక వాతావరణం వారి వ్యక్తిత్వాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశివారు సహనం, స్థిరత్వం, బాధ్యత వంటి లక్షణాలను కలిగి ఉంటారని చెబుతారు. అయితే ప్రతి వ్యక్తి స్వభావం కేవలం రాశి వల్లే కాకుండా వారి జీవిత అనుభవాలు మరియు పరిసరాల వల్ల కూడా రూపుదిద్దుకుంటుంది. చిన్నప్పటి నుంచి ప్రేమ, ప్రోత్సాహం, క్రమశిక్షణతో పెరిగిన వీరు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. కుటుంబ సభ్యులు వారి నిర్ణయాలను గౌరవిస్తే వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అదే విమర్శలు, నిరుత్సాహం లేదా ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాతావరణంలో పెరిగితే
తమ భావాలను బయటపెట్టడానికి వెనుకాడే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో తమ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించలేకపోవచ్చు. వీరికి స్థిరమైన వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన పరిసరాల్లో తమ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టగలరు. కానీ జీవితంలో మార్పులు వచ్చినప్పుడు వాటిని అంగీకరించటానికి కొంత సమయం తీసుకోవచ్చు. మార్పు కూడా ఎదుగుదలలో భాగమని అర్థం చేసుకుంటే కొత్త అవకాశాలను సులభంగా స్వీకరించగలరు. గతంలో ఎదురైన అపజయాలు లేదా నిరాశలను జీవితాంతం గుర్తుంచుకోవటం కంటే వాటిని పాఠాలుగా మార్చుకోవటం వారికి చాలా ఉపయోగకరం. ప్రతి అనుభవం ఒక కొత్త దిశను చూపిస్తుందనే దృక్పథంతో ముందుకు సాగితే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. తప్పులు జరిగినా వాటిని వైఫల్యంగా కాకుండా నేర్చుకునే అవకాశంగా చూడటం మంచిదే. వీరు తమలోని మొండితనాన్ని తగ్గించి ఇతరుల అభిప్రాయాలను కూడా వినటం అలవాటు చేసుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. కొత్త ఆలోచనలను స్వీకరించటం, అవసరమైనప్పుడు తమ విధానాలను మార్చుకోవటం వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు దోహదపడుతుంది. ఆర్థిక విషయాల్లో వీరికి ఉన్న ప్రణాళిక దృక్పథం ఒక గొప్ప బలం. అయితే పొదుపుతో పాటు తమ నైపుణ్యాల అభివృద్ధి కోసం కూడా పెట్టుబడి పెట్టడం అవసరం. కొత్త విషయాలు నేర్చుకోవటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవటం వారికి మరింత విజయాన్ని అందిస్తుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా విజయానికి కీలకం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సమతుల ఆహారం తీసుకోవటం, తగిన విశ్రాంతి తీసుకోవటం, ధ్యానం లేదా యోగా వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించటంలో సహాయపడతాయి. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపటం భావోద్వేగ సమతుల్యతను పెంచుతుంది. మొత్తానికి వీరు తమ జీవిత అనుభవాలను జ్ఞానంగా, పెంపకానికి విలువలుగా, పరిసరాలను అవకాశాలుగా మార్చుకుంటే గొప్ప విజయాలను సాధించగలరు. సహనం, కష్టపడి పనిచేసే తత్వం, నిజాయితీ వంటి తమ సహజ లక్షణాలకు సానుకూల ఆలోచన, మార్పును స్వీకరించే మనస్తత్వం, నిరంతర అభ్యాసం జోడిస్తే జీవితంలో ప్రతి రంగంలో మరింత స్థిరమైన పురోగతిని సాధించే అవకాశాలు పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో వీరిని సహనం, కష్టపడే తత్వం, స్థిరత్వాన్ని ఇష్టపడే వ్యక్తులుగా వర్ణిస్తారు. అయితే విజయం అనేది కేవలం రాశిపై ఆధారపడదు. మన ఆలోచనలు, అలవాట్లు, నిర్ణయాలు, క్రమశిక్షణ, నేర్చుకునే తత్వం కలిసి విజయాన్ని నిర్ణయిస్తాయి. అందుకే వీరు కొన్ని అలవాట్లను మార్చుకుంటే జీవితంలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చు. మొదటిగా మొండితనాన్ని తగ్గించుకోవటం చాలా అవసరం. తమ అభిప్రాయమే సరైందని భావించే బదులు ఇతరుల అభిప్రాయాలను కూడా వినటం మంచిదే. మార్పును అంగీకరించటం బలహీనత కాదు, ఎదుగుదలకు సంకేతం. రెండవది, అవకాశాలను ఆలస్యం చేయకుండా ఉపయోగించుకోవాలి. వీరు ప్రతి విషయాన్ని బాగా ఆలోచించటం మంచి లక్షణమే అయినప్పటికీ అతిగా ఆలోచించటం వల్ల మంచి అవకాశాలు చేజారిపోవచ్చు. సరైన సమాచారం సేకరించి సమయానికి నిర్ణయం తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. మూడవది, గతంలోని అపజయాలను మనసులో మోస్తూ ఉండకూడదు. ప్రతి ఓటమి ఒక పాఠాన్ని నేర్పుతుంది. గతాన్ని మార్చలేం, కానీ భవిష్యత్తును మాత్రం మన కృషితో మార్చుకోవచ్చు. అందువల్ల జరిగిన తప్పులను విశ్లేషించి వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగటం ఉత్తమ మార్గం. నాలుగవది, కోపాన్ని మరియు మొహమాటాన్ని నియంత్రించుకోవాలి. భావాలను మనసులోనే దాచుకోవటం కంటే ప్రశాంతంగా మరియు గౌరవంగా వ్యక్తపరచటం మంచిది. మంచి సంభాషణ సంబంధాలను బలపరుస్తుంది మరియు అపార్థాలను తగ్గిస్తుంది. ఐదవది, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ప్రపంచం వేగంగా మారుతోంది. కొత్త నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, భాషలు లేదా వృత్తిపరమైన శిక్షణను నేర్చుకోవటం ద్వారా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. నేర్చుకోవటం ఎప్పుడూ ఆగకూడదు. ఆరవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సమతుల ఆహారం తీసుకోవటం, తగినంత నిద్రపోవటం మరియు మానసిక ప్రశాంతత కోసం సమయం కేటాయించటం అవసరం. ఏడవది, సమయపాలన మరియు క్రమశిక్షణను జీవితంలో భాగం చేసుకోవాలి. రోజువారీ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయటం, చిన్న లక్ష్యాలను నిర్ణయించి వాటిని సాధించటం ద్వారా పెద్ద విజయాలు సాధించవచ్చు. సమయాన్ని విలువైన వనరుగా భావించి ఉపయోగించాలి. జీవితంలో గెలవాలంటే ఇతరులతో పోల్చుకోవటం కంటే
నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి. సహనం, నిజాయితీ, కష్టపడే తత్వం వంటి సహజ లక్షణాలకు సానుకూల ఆలోచన, మార్పును స్వీకరించే మనస్తత్వం, నిరంతర అభ్యాసం జోడిస్తే వీరు వ్యక్తిగత జీవితంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మరింత విజయాన్ని సాధించగలరు. నిజమైన విజయం అనేది మనలోని మంచి లక్షణాలను పెంపొందించుకోవటంలోనే ఉంటుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొన్నిసార్లు ఎవరో మీ జీవితంపై ప్రత్యేక ఆసక్తి చూపవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అలాంటి సూచనలను భయపడాల్సిన అవసరం లేదు. అయితే కొత్త పరిచయాలు ఏర్పడినప్పుడు ఆలోచించి అడుగులు వేయటం మాత్రం ఎప్పుడూ మంచిదే. వీరు సాధారణంగా నిజాయితీ, నమ్మకం, స్థిరమైన బంధాలకు విలువిస్తారని చెబుతారు. ఇదే వారి బలం. కానీ కొన్నిసార్లు ఇదే నమ్మకం వల్ల కొత్తగా పరిచయమైన వ్యక్తులపై త్వరగా విశ్వాసం పెంచుకునే అవకాశం ఉంటుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త అనే మాటకు అర్థం భయపడమని కాదు, వివేకంతో వ్యవహరించమని. మీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారని మాత్రమే ఎవరినీ పూర్తిగా అర్థం చేసుకున్నామని అనుకోకండి. ప్రతి సంబంధానికి సమయం ఇవ్వండి. ఒకరి మాటల కంటే వారి ప్రవర్తన, బాధ్యత, ఇతరుల పట్ల చూపే గౌరవం, కాలక్రమంలో నిలబెట్టుకునే నమ్మకాన్ని గమనించండి. ఎవరైనా మీ వ్యక్తిగత జీవితంలో చాలా వేగంగా ప్రవేశించాలని ప్రయత్నిస్తే, మీ వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం లేదా కుటుంబ విషయాలను వెంటనే తెలుసుకోవాలని ఆసక్తి చూపితే కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యకరమైన సంబంధంలో పరస్పర గౌరవం, స్పష్టమైన హద్దులు, సహనం ఉంటాయి. అలాగే కేవలం ప్రశంసలు లేదా మధురమైన మాటల ఆధారంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. భావోద్వేగాలకు విలువ ఉన్నప్పటికీ వివేకం కూడా అంతే ముఖ్యమైంది. ఒక మంచి సంబంధం కాలంతో బలపడుతుంది, తొందరపాటుతో కాదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ జాగ్రత్తలు ఏ ఒక్క స్త్రీ గురించి కాదు, కొత్తగా పరిచయమయ్యే ఏ వ్యక్తికైనా ఇవే వర్తిస్తాయి. ప్రతి స్త్రీ ఒకేలా ఉండదు, అలాగే ప్రతి పురుషుడు కూడా ఒకేలా ఉండడు. వ్యక్తిని వారి ప్రవర్తన ఆధారంగా అంచనా వేయాలి, లింగం ఆధారంగా కాదు. వీరికి సహనం ఒక గొప్ప వరం. అదే సహనాన్ని కొత్త సంబంధాల్లో కూడా ఉపయోగించండి. నమ్మకం సంపాదించబడేది, తొందరగా ఇవ్వబడేది కాదు. మీ విలువలను కాపాడుకుంటూ పరస్పర గౌరవంతో ముందుకు సాగితే మంచి వ్యక్తులను గుర్తించే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి మీరొక స్త్రీపై దృష్టి పడింది, తస్మాత్ జాగ్రత్త అనే వాక్యాన్ని భయపెట్టే హెచ్చరికగా కాకుండా, కొత్త పరిచయాల్లో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ ఆత్మగౌరవాన్ని మరియు వ్యక్తిగత హద్దులను కాపాడుకోండి అనే జీవిత పాఠంగా అర్థం చేసుకోవటం ఉత్తమం. వివేకం, సహనం, గౌరవం కలిసినప్పుడు ఏ సంబంధమైనా ఆరోగ్యకరంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మీరు నమ్మకానికి, నిజాయితీకి, స్థిరమైన సంబంధాలకు ఎక్కువ విలువిస్తారని చెబుతారు. అయితే జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు వారు స్నేహితులైనా, సహోద్యోగులైనా లేదా స్త్రీలైనా పరస్పర గౌరవం మరియు వివేకంతో వ్యవహరించటం చాలా ముఖ్యం. ఇది కేవలం మీకు మాత్రమే కాకుండా అందరికీ ఉపయోగపడే విషయం. మొదటిగా, కొత్తగా పరిచయమైన వ్యక్తిని వెంటనే పూర్తిగా నమ్మటం కంటే వారి స్వభావాన్ని కొంతకాలం గమనించటం మంచిది. ఒక వ్యక్తి గురించి సరైన అవగాహన ఏర్పడటానికి సమయం పడుతుంది. అందువల్ల తొందరపడి వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమాచారం లేదా ఆర్థిక వివరాలను పంచుకోవటం మంచిది కాదు. ముఖ్యంగా స్త్రీలతో పరిచయమైనప్పుడు ఎప్పుడూ గౌరవప్రదమైన ప్రవర్తనను పాటించాలి. వారి వ్యక్తిగత హద్దులను గౌరవించటం, అనవసరంగా వ్యక్తిగత ప్రశ్నలు అడగకపోవటం, అసౌకర్యంగా అనిపించే వ్యాఖ్యలు చెయ్యకపోవటం మంచి సంబంధాలకు పునాది అవుతుంది. పరస్పర గౌరవం ఉన్న చోటే నమ్మకం పెరుగుతుంది. మీరు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వచ్చు. అందువల్ల కేవలం కొద్ది రోజుల పరిచయంతోనే బలమైన భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకూడదు. స్నేహం, నమ్మకం, పరస్పర అవగాహన క్రమంగా ఏర్పడితేనే సంబంధం బలపడుతుంది. సహనం ఈ విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా లేదా ఆన్లైన్ పరిచయాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి చెప్పే ప్రతి విషయాన్ని వెంటనే నిజమని నమ్మకుండా అవసరమైతే ధృవీకరించుకోవాలి. వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోవద్దు. కొత్త పరిచయం పేరుతో ఆర్థిక సహాయం కోరినా
పెట్టుబడులు పెట్టమని ఒత్తిడి చేసినా త్వరగా నిర్ణయం తీసుకోకుండా ఆలోచించాలి. అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన స్నేహితుల సలహా తీసుకోవటం మంచిది. భావోద్వేగాల కంటే వివేకానికి ప్రాధాన్యమివ్వటం అవసరం. అలాగే ప్రతి వ్యక్తిని ఒకే కోణంలో చూడకూడదు. మంచి వ్యక్తులు కూడా ఉంటారు, జాగ్రత్త అవసరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. మొత్తానికి వీరు కొత్త పరిచయాల విషయంలో సహనం, వివేకం, పరస్పర గౌరవం మరియు స్పష్టమైన హద్దులను పాటిస్తే మంచి స్నేహాలు, ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పడతాయి. నమ్మకం అనేది కాలక్రమేణా పెరిగే విలువైన బంధం. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు బదులుగా ఆలోచనాత్మకంగా ముందుకు సాగటం జీవితంలో మంచి అనుభవాలను, బలమైన సంబంధాలను అందిస్తుంది. మీరు సమాజం పట్ల బాధ్యత, మంచి ప్రవర్తన మరియు ఆదర్శవంతమైన జీవనం కలిగి ఉండాలి. మీరు నిజాయితీ, సహనం, కష్టపడే తత్వం మరియు బాధ్యతతో కూడిన వ్యక్తులుగా చెప్పబడతారు. ఈ మంచి లక్షణాలు కేవలం వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా కుటుంబం, సమాజం మరియు దేశం పట్ల కూడా ప్రతిబింబించాలి. ఒక వ్యక్తి గొప్పతనం అతను సంపాదించిన ధనంలో కాదు, సమాజంలో సంపాదించిన గౌరవంలో ఉంటుంది. వీరు తమ మాటలో మాధుర్యాన్ని, ప్రవర్తనలో వినయాన్ని, ఆలోచనలో పరిపక్వతను కలిగి ఉండేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారి మనసును గాయపరచకుండా వారికి ధైర్యం ఇచ్చేలా ఉండాలి. కోపంతో మాట్లాడిన ఒక్క మాట సంవత్సరాలుగా ఉన్న బంధాన్ని దెబ్బతీయవచ్చు. అదే ప్రేమతో, గౌరవంతో మాట్లాడిన ఒక్క మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. సమాజంలో ప్రతి వ్యక్తిని గౌరవించటం ఒక గొప్ప సంస్కారం. వయసులో పెద్దలను మర్యాదగా పలకరించటం, చిన్నవారిని ప్రేమగా ప్రోత్సహించటం, అవసరంలో ఉన్నవారికి చేయూత ఇవ్వటం ప్రతి మనిషి బాధ్యత. మనం చేసే చిన్న సహాయం కూడా ఎదుటి వ్యక్తి జీవితంలో గొప్ప మార్పును తీసుకురావచ్చు. మీరు ఎప్పుడూ నిజాయితీని విడిచిపెట్టకూడదు. తాత్కాలిక లాభం కోసం అసత్యాన్ని ఆశ్రయించటం కంటే సత్యం కోసం కష్టపడటం ఎంతో గొప్పది. నిజాయితీతో సంపాదించిన గౌరవం జీవితాంతం నిలిచి ఉంటుంది. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకుండా వారిని అభినందించటం నేర్చుకోవాలి. ప్రతి మనిషికి తనదైన ప్రయాణం ఉంటుంది. పోలికలు మనసులో అసంతృప్తిని పెంచుతాయి, కానీ ప్రేరణ మనల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. సమాజం పట్ల బాధ్యత అంటే కేవలం పెద్ద పెద్ద పనులు చేయటం కాదు. రోడ్లపై పరిశుభ్రత పాటించటం, చెట్లు నాటటం, నీటిని వృధా చేయకుండా ఆదా చేయటం, పర్యావరణాన్ని కాపాడటం, ట్రాఫిక్ నియమాలను పాటించటం, ప్రజా ఆస్తులను సంరక్షించటం కూడా గొప్ప సామాజిక బాధ్యతలే. సోషల్ మీడియాలో కూడా బాధ్యతతో వ్యవహరించాలి. నిజం కాని వార్తలను పంచుకోకూడదు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయకుండా సానుకూల సందేశాలను మాత్రమే పంచుకోవాలి. మంచి మాటలు సమాజంలో మంచి మార్పుకు దారితీస్తాయి. మీరు కుటుంబానికి ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించటం, జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవటం, పిల్లలకు మంచి విలువలు నేర్పించటం, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండటం ద్వారా సమాజానికి కూడా మంచి సందేశాన్ని అందించవచ్చు. ముఖ్యంగా వినయం ఎప్పుడూ మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఎంత విజయం సాధించినా అహంకారం పెంచుకోకుండా నేర్చుకునే తత్వాన్ని కొనసాగించాలి. క్షమించే గుణం, సహనం, దయ, సేవాభావం వంటి విలువలు వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతాయి. మొత్తానికి మీరు తమ మంచి గుణాలను సమాజ హితానికి ఉపయోగిస్తూ, మంచి మాటలు మాట్లాడుతూ, సత్ప్రవర్తనతో జీవిస్తూ, ఇతరులకు స్ఫూర్తిగా నిలిస్తే నిజమైన విజేతలుగా గుర్తింపు పొందుతారు. మన వల్ల కనీసం ఒక్కరి జీవితంలో అయినా సంతోషం పెరిగితే అదే మన జీవితానికి నిజమైన విజయం మరియు గొప్ప సాధన. మీరొక చిన్న నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు కనీసం ఒక మంచి పని చేయండి. ఉదయం ఇంటి ముందు కొద్దిగా బియ్యం, జొన్నలు లేదా ఇతర ధాన్యాలను పక్షుల కోసం చల్లండి. ఒక చిన్న పాత్రలో స్వచ్ఛమైన నీటిని ఉంచండి. ఎండాకాలంలో దాహంతో అలమటించే పక్షులకు ఆ చిన్న నీటి పాత్రే ప్రాణాధారం కావచ్చు. మీ ఇంటి వద్దకు వచ్చే కాకి, పావురం, పిచ్చుక లేదా ఇతర పక్షులు ఆనందంగా ఆహారం తీసుకుంటుంటే కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. అలాగే వీధుల్లో తిరిగే కుక్కలు, ఆవులు లేదా ఇతర మూగజీవాలకు మీకు చేతనైనంత మేర ఆహారం అందించండి. ప్రతిరోజు కాకపోయినా వారంలో కొన్ని రోజులు ఈ అలవాటును కొనసాగించండి. మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన మరియు పాటించవలసిన పరిహారాలు చూద్దాం. జ్యోతిష్య సాంప్రదాయాల ప్రకారం మీ జీవితంలో మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం,
కుటుంబ సౌఖ్యం మరియు కార్యసిద్ధి కోసం కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలను పాటించటం శుభప్రదంగా భావిస్తారు. ఇవి విశ్వాసం ఆధారంగా అనుసరించే సాంప్రదాయాలు. భక్తితో పాటు మంచి ఆలోచనలు, సత్కార్యాలు, క్రమశిక్షణ కూడా జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీకు అధిపతి శుక్రగ్రహం కావటంతో ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయాన్ని దర్శించటం శుభప్రదంగా భావిస్తారు. మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి లేదా శ్రీ సూక్తాన్ని పారాయణం చేయటం వల్ల మనశ్శాంతి, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే పరమశివుని ఆరాధన కూడా మీకు ఎంతో శ్రేయస్కరంగా చెప్పబడుతుంది. ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయటం, ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించటం వల్ల మానసిక ప్రశాంతత, ధైర్యం, సానుకూల ఆలోచనలు పెరుగుతాయనే విశ్వాసం ఉంది. శుక్రవారం రోజున తెల్లని పూలతో అమ్మవారిని పూజించటం, పాలు లేదా తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించటం వంటి ఆచారాలు కూడా సాంప్రదాయంగా పాటిస్తారు. పేదలకు అన్నదానం చేయటం, అవసరమైన వారికి వస్త్రదానం చేయటం, విద్యార్థులకు పుస్తకాలు అందించటం వంటి దాన ధర్మాలు అత్యంత పుణ్యప్రదమైన పరిహారాలుగా పరిగణించబడతాయి. గోసేవ చేయటం, ఆవులకు పచ్చిగడ్డి లేదా ఆహారం వేయటం కూడా శుభ ఫలితాలను అందిస్తుందని అనేక సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఇంట్లో శుభ్రతను పాటించటం, దేవాలయంలో దీపారాధన చేయటం, శుక్రవారం నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించటం, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయటం వంటి అలవాట్లు కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని పెంచుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ పరిహారమైనా భక్తి, సద్భావన, మంచి ప్రవర్తనతో కలిసినప్పుడే దాని ఆధ్యాత్మిక విలువ పెరుగుతుంది. కష్టపడి పనిచేయటం, నిజాయితీగా జీవించటం, ఇతరులకు సహాయం చేయటం, పెద్దలను గౌరవించటం, ధర్మబద్ధమైన మార్గంలో నడవటం వంటి గుణాలే జీవితంలో గొప్ప పరిహారాలు. ఆధ్యాత్మిక ఆరాధన మనకు ధైర్యాన్ని, మనశ్శాంతిని అందించగలదు. అయితే విజయానికి కృషి, పట్టుదల, సరైన నిర్ణయాలు కూడా అంతే అవసరం. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, మీ జీవితంలో ఏ కొత్త వ్యక్తి వచ్చినా, వారు స్త్రీ అయినా పురుషుడైనా, కేవలం రాశి ఫలితాల ఆధారంగా వారి గురించి నిర్ణయం తీసుకోవద్దు. వారి ప్రవర్తన, నిజాయితీ, గౌరవం, విశ్వసనీయతను గమనించి మాత్రమే సంబంధాలను ముందుకు తీసుకువెళ్ళండి. జ్యోతిష్యం మార్గదర్శకత్వాన్ని ఇవ్వగలదు, కానీ మీ వివేకం, మీ నిర్ణయాలే మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి జ్యోతిష్య సమాచారం మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు. శుభమస్తు.